ముందుగా సార్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మా థ్యాంక్ అందరి యూ తరపు నుంచి మీకు. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో దిస్ ఈస్ భూమిశ్రీ. కమింగ్ టు మై క్వశ్చన్ ఏంటంటే 2025 ఇయర్ మొత్తం చూస్తే మన కాలేజ్ గురించి మీరు గర్వంగా ఫీల్ అయ్యే విషయం ఏంటి? అంటే లైక్ అచీవ్మెంట్ ఏంటి? అది 2026లో ఎలా ఇంపాక్ట్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? చాలా కష్టమైన ప్రశ్న అడిగావు భూమి. 2025 సంవత్సరం సంపూర్ణంగా ఒక సంవత్సరం నేను ప్రిన్సిపల్గా పూర్తి చేశాను మొన్న నవంబర్కి. సో 2024 నవంబర్లో ఛార్జ్ తీసుకుంటే 25 నవంబర్కి 1 ఇయర్ పూర్తి అయింది. నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు 2 విషయాలు ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్నాను నేను ప్రిన్సిపల్గా. ఒకటి, ఈ కాలేజీలో ఉన్న 23 డిపార్ట్మెంట్స్లో సంపూర్ణంగా క్లాస్ వర్క్ జరగాలి అనేది నా టార్గెట్. సో ఆ టార్గెట్ను 2025 నవంబర్ పూర్తి అయ్యే నాటికి నేను సాధించాను. చాలా గర్వంగా చెప్పుకోగలను. ఇవాళ మన ఆర్ట్స్ కళాశాలలో 1000 మంది విద్యార్థులు రోజు క్లాసులకు అటెండ్ అవుతున్నందుకు గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. తలెత్తుకొని ప్రపంచానికి, ప్రభుత్వానికి, పౌర సమాజానికి చెప్పగలను, మా ఆర్ట్స్ కాలేజీలో పిల్లలు శ్రద్ధగా చదువుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, మనం చెప్పుకోవడమే కాదు, తెలంగాణ ప్రభుత్వం తరపున విద్యా కమిషన్ చైర్మన్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి గారు అప్రిషియేషన్ చేస్తూ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్కి ఇక్కడ క్లాసులు బాగా నడుస్తున్నందుకు మీకు అభినందనలు ఒక లెటర్ కూడా పంపించాడు. ఇది ఈ సంవత్సర కాలంలో కాలేజీ తరపున మనం అందరం కలిసి సాధించినటువంటి విషయం. ఇక రెండో విషయం ఏమిటంటే, మన విద్యార్థులు చాలామంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు 2025 సంవత్సరంలో గ్రూప్ 2 జాబ్స్, తర్వాత లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్, గురుకుల, టీజీటీ, పీజీటీ ఉద్యోగాలు, లైబ్రరియన్స్ చాలామంది జాబ్స్ సంపాదించారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన ఆ విద్యార్థులు జాబ్ సంపాదించటం మూలంగా ఆ కుటుంబానికి ఒక సాంత్వన, ధైర్యం. అలాంటి విద్యార్థులు ఎదిగినందుకు, వారు స్థిరపడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 2 విషయాల్లో నేను ఈ సంవత్సర కాలంలో సాధించిన విజయంగా భావిస్తాను. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు వేణు. మనకు ఈ 2026 సంవత్సరానికి మన రిజల్యూషన్ ఏంటి సార్ కాలేజ్ కోసం? దానికోసం మనం ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం? అట్లాగే గత సంవత్సరం రిజల్యూషన్ ఏంటి, దాన్ని ఎంతవరకు సాధించగలిగినాం మనం? మొదలు గత సంవత్సరం చెప్తాను. మన కాలేజీ ఒక 40 ఇయర్స్ కిందట దీనికి పెయింటింగ్ వర్క్ జరిగింది. ఈ మధ్యకాలంలో వర్షాలు బాగా రావటం మూలంగా వాటర్ లోపలికి ఇంకి గోడలు పాడయ్యాయి, స్లాబ్ పాడయ్యి, చాలా చూడడానికి అంత శుభ్రంగా లేకుండే. కుమార్ గారు వీసీగా రాగానే 5,90,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు రిపేర్స్కి. సో రిపేర్ వర్క్ మొత్తం 80% పూర్తి అయింది. దానివలన కాలేజ్ చూడడానికి, బయట నుంచి వచ్చిన వాళ్ళైనా మనమైనా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఆర్ట్స్ కాలేజ్ అంటే కళాత్మకమైన వ్యక్తీకరణ కనుక అది ఆ పద్ధతిలో తయారవుతున్నది. గతంలో తీసుకున్న రెజల్యూషన్స్లో ఇది ఒకటి పరిపూర్తి కాబోతున్నది అతి త్వరలో. ఇక రెండవది, ఈ కాలేజీకి లిఫ్ట్ లేదు. మన దగ్గర ఒక 30-40 మంది హ్యాండిక్యాప్డ్ పిల్లలు చదువుకుంటారు ఇక్కడ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ఆ పిల్లలు మెట్ల మీద ఎక్కి పైకి క్లాస్ రూమ్లోకి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక లిఫ్ట్ కోసమని ఒక ప్రయత్నం చేశాం. ఆ లిఫ్ట్ వర్క్ కూడా, లిఫ్ట్కు డబ్బులు ఇచ్చాం. అతి త్వరలో లిఫ్ట్ రాబోతుంది. రిమైనింగ్ సివిల్ వర్క్ కూడా పూర్తి అయిపోయింది. ఇది రెండవది మనం సాధించింది. 2026లో ఏం చేయబోతున్నామంటే, విద్యార్థులు క్లాసులకు వస్తున్నారు, చాలా సంతోషం. క్లాసులకు వచ్చే విద్యార్థులకి సారవంతమైన, నాణ్యమైన టీచింగ్ కావాలి. సారవంతమైన, నాణ్యమైన టీచింగ్ కావాలంటే ఇప్పుడున్న టీచర్లు కష్టపడి చదవాలి. కష్టపడి చదివి రెఫరెన్స్ బుక్స్ రెఫర్ చేసి పిల్లలకి మంచి పాఠాలు చెప్పాలి. చెప్పడం కోసం టీచర్లకి ఓరియంటేషన్ క్లాసెస్ కావచ్చు, అవి పెట్టడంతో పాటు వీటన్నిటికన్నా ముఖ్యమైనది, మన ఒక ఆర్ట్స్ కాలేజీలోనే ఒక 50-60 పోస్టులు ఖాళీ ఉన్నాయి, పర్మనెంట్ పోస్టులు. ఆ పర్మనెంట్ పోస్టులు ఫిల్ చేయడానికి మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి వాటి ప్రాసెస్ను చేస్తామని హామీ ఇచ్చారు. కనుక మనం వెంటనే వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి నోటిఫికేషన్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి మొత్తం యూనివర్సిటీకి.
ఆ క్రమంలో ఆర్ట్స్ కాలేజ్ కూడా వస్తుంది. అది నేను పెట్టుకున్నటువంటి ఒక టార్గెట్. దానితో పాటు వారు 1000 కోట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మనం ఇక్కడ జర్నలిజం డిపార్ట్మెంటు సెల్లార్లో ఉంది. ఆర్ట్స్ కాలేజ్ సెల్లార్లో 1939లో ఆర్ట్స్ కాలేజీ కన్స్ట్రక్షన్ పూర్తి అయింది. అంటే ఇంకో 20 ఇయర్స్ వస్తే 100 ఇయర్స్ కంప్లీట్ అయిన బిల్డింగ్. ఈ బిల్డింగ్ సెల్లార్లో ఉండటం అనేది ఇది ఏమాత్రం అంత క్షేమకరమైంది కాదు. ఖచ్చితంగా జర్నలిజం డిపార్ట్మెంట్ ఈ పక్కనే సైకాలజీ డిపార్ట్మెంట్, ఈ 2 డిపార్ట్మెంట్లకి ఒక సపరేట్ బిల్డింగ్ ఉండాలి. ఆర్ట్స్ కాలేజీని ఆనుకొని ఎక్స్టెన్షన్ ఆర్ట్స్ కాలేజ్ ఉండాలనేది నాకున్న ఆలోచన. ఆ 1000 కోట్లలో ఖచ్చితంగా ఒక 5-6 కోట్లు దీనికోసం కేటాయించాలని నాకున్న ఆలోచన. వీసీ గారితో అడుగుతాను, ప్రయత్నం చేస్తాను. ఇది ఉన్నటువంటి ఇది. దానితో పాటు 4వ అంశం 2026లో నాకున్నది రీసెర్చ్కు సంబంధించి పరిశోధన అనేది సమాజంలో ఉండే అనేక రకాల సమస్యల్ని, ఇది ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కాలేజ్ కనుక సమాజమే దీనికి ప్రయోగశాల. సైన్స్ వాళ్ళకి ల్యాబ్ ప్రయోగశాల, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్కి సమాజం ప్రయోగశాల. సమాజం, తెలంగాణ సమాజంలో ఉండే అనేక రకాల సమస్యలకి పరిష్కార మార్గాలని యూనివర్సిటీ చూపించాలి. ఎలా సాధ్యమవుతుందంటే మన పరిశోధనల ద్వారా సాధ్యమవుతుంది. కనుక నాణ్యమైన పరిశోధనలు మన విద్యార్థులు చేసే వైపుగా వారికి పరిశోధన పద్ధతుల మీద అవగాహన క్లాసులు నిర్వహించి శిక్షణ ఇచ్చి, పరిశోధన అంటే మా సీనియర్ టీచర్లు చెప్పేవాళ్ళు థీసిస్ అంటే తీసి రాసేది అని, ఆ భావనను తొలగించి థీసిస్ అంటే ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించేది అని విద్యార్థుల్ని ఆ విధంగా తీర్చిదిద్దాలనేది నాకున్నటువంటి 4వ లక్ష్యం. ఈ 2026లో మీ అందరి సహకారంతో, మన టీచర్ల సహకారంతో ఈ 4 లక్ష్యాలను చేరుకుంటాను అనే ఒక ప్రగాఢమైన నమ్మకం ఉన్నది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు శ్రీజ. సార్, మన కాలేజ్ లక్ష్యాల సాధనలో ఏ దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? శ్రీజ, మనము ఎప్పుడైనా సరే ఒక టార్గెట్ పెట్టుకొని, అంటే లక్ష్యాన్ని పెట్టుకొని లక్ష్యం వైపు ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ ప్రయాణం చేసేటప్పుడు లక్ష్యాన్ని టార్గెట్ పెట్టుకునే వ్యక్తులు ఒకరిద్దరు ఆలోచనల నుంచే రావచ్చు, కానీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మాత్రం సామూహికంగా వర్క్ చేస్తేనే సాధ్యమవుతుంది. దేశం ఎటువైపు వెళ్ళాలనేది ప్రధానమంత్రి, మంత్రిమండలి ఒక 10 మంది కలిసి నిర్ణయం తీసుకుంటారు, కానీ దేశంలో ఉన్న ప్రజలందరూ కలిస్తేనే దాని వైపు వెళ్తాం. రాష్ట్రమైన ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం ప్రజలందరూ అందులో ఇన్వాల్వ్ అయితేనే ముందుకెళ్తాం. మన కాలేజీ, నేను ఇంతకుముందు చెప్పిన లక్ష్యాలు, ఈ లక్ష్యాల వైపు మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా విద్యార్థులు ఇక్కడ 2000 మంది విద్యార్థులు ఆర్ట్స్ కాలేజ్లో, పీజీ ఫస్ట్ ఇయర్, పీజీ సెకండ్ ఇయర్ అండ్ రీసెర్చ్ స్కాలర్స్ అందరు కలిపితే 2000 మంది ఉంటారు. ఈ 2000 మంది విద్యార్థులు, 200 మంది ఎంప్లాయీస్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కలిపితే వాళ్ళు 200 మంది. అంటే మనం 2200 మందిని ఈ ఆర్ట్స్ కాలేజీలో ఉన్నాం. అందరూ పట్టుదలతో అనుకుంటేనే సాధ్యమవుతుంది ఏదైనా. విద్యార్థులకి, తెలంగాణ సమాజం నుంచి వచ్చిన విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించాలి, వాళ్ళకి నైపుణ్యములు నేర్పించాలి. వాటితో పాటు సరైన సమయంలో పరీక్షలు నిర్వహించి సరైన సమయంలో పట్టాలు ఇచ్చి వారిని బయటికి పంపించగలిగిన ప్రణాళికను మనం వేసుకొని ఆ లక్ష్యాలను చేరుకోవాలి. చేరుకోవడానికి క్లాస్ వర్క్ సరిగ్గా నడవడానికి స్టూడెంట్స్ సహకరించాలి, సరైన పాఠాలు చెప్పడానికి టీచర్లు సహకరించాలి, విద్యార్థులకు ఉన్న సమస్యని పరిష్కరించడానికి నాన్ టీచింగ్ వాళ్ళు పనిచేయాలి. ఈ 3 పిల్లర్స్ పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం. సార్, నా పేరు సుమంత్. ఇంతకుముందు మీరు అన్నట్టు అటెండెన్స్ గురించి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నా అని చెప్పి మీరు అన్నారు. ఇంకొకటి మెన్షన్ చేసింది ఏంటి అంటే మన దగ్గర రిసోర్సెస్ కూడా లేవు, హ్యూమన్ రిసోర్స్ కూడా లేదు అని చెప్పి ఒక మాట అన్నారు. అయితే మీరు అంత స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్నప్పుడు ఒక 2 సంవత్సరాలు ఒక స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అవుతున్నప్పుడు, ఆ 2 సంవత్సరాలు మన దగ్గర రిసోర్సే లేనప్పుడు మనం ఒక రూల్ని స్ట్రిక్ట్గా పెట్టినప్పుడు వాళ్ళు ఆ 2 సంవత్సరాల క్లాస్కి అయితే వస్తున్నారు కరెక్టే, కానీ ఆ 2 సంవత్సరాల టైం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం నేర్చుకోకుండా బయటికి పోతుంటే అది వాళ్ళకి నష్టం కదా. దాన్ని మీరు ఎంతవరకు టాకిల్ చేస్తారు? ఇప్పుడు చెప్పండి. అంటే ఇప్పుడు మనకి సుమత్ రిసోర్సెస్ లేని పరిస్థితి ఏమీ లేదు. పర్మనెంట్ ఫ్యాకల్టీ లేదు, కానీ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ, పార్ట్ టైం ఫ్యాకల్టీ ఉన్నారు. పర్మనెంట్ ఫ్యాకల్టీ 16 పీరియడ్స్, వారానికి 16 పీరియడ్లు బోధించాలి. అది యూజీసీ నిర్దేశించినటువంటి నియమం. పర్మనెంట్ ఫ్యాకల్టీ 16 పీరియడ్లు ఏ విధంగా బోధిస్తారో పార్ట్ టైం అండ్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ కూడా 16 పీరియడ్లే బోధిస్తున్నారు. పర్మనెంట్ ఫ్యాకల్టీ పీజీ, పిహెచ్డి కలిగి ఉండి వస్తారు.
పార్ట్ టైం కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ కూడా పీజీ పిహెచ్డి కలిగి ఇక్కడికి వచ్చి టీచ్ చేస్తున్నారు. ఓకే, అందరూ పీజీ చదువుకొనే వచ్చారు కనుక ఉన్నటువంటి రీసోర్స్ మనకు అన్నీ సరిపోయిన రీసోర్సులు ఉన్నాయి. అయితే నువ్వు అన్న దాంట్లో ఒక పాయింట్ ఉన్నది, వారు సంపూర్ణంగా విద్యార్థులకి కావలసిన జ్ఞానాన్ని ఈ రోజున్న స్థితిలో, ఏఐ వచ్చిన రోజుల్లో, సోషల్ మీడియా ఇంతగా విస్తరించిన రోజుల్లో, లేదా యూట్యూబ్లలో విపరీతమైన మెటీరియల్ లభిస్తున్న రోజుల్లో, సోషల్ మీడియాలో, ఏఐలో, గూగుల్లో లభించినటువంటి సమాచారాన్ని చెప్పగలిగిన నైపుణ్యాన్ని టీచర్ పొందుతున్నాడా లేదా, అలాంటి నైపుణ్యం క్లాస్ రూమ్లో టీచర్ ఇస్తున్నాడా లేదా అనేది ఒక పెద్ద సవాల్. ఒక ఆర్ట్స్ కాలేజ్ సవాల్ కాదు, ఇది మొత్తం మన భారతదేశం ఎదుర్కొంటున్న సమస్య. అయితే ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లో ఇప్పటికిప్పుడు ఓం హ్రీం చుం బుస్ అని ఒక్క మంత్రంతో మనం ఏమీ మార్చలేము. అయితే బాగా చెప్పే టీచర్లు ఉన్నారు, ఇక్కడ అద్భుతంగా చెప్పే టీచర్లు ఉన్నారు, కొంత యావరేజ్గా చెప్పే టీచర్లు ఉన్నారు, రెండూ ఉంటాయి. నీ జర్నలిజం డిపార్ట్మెంట్లోనే మంచి చెప్పే టీచర్లు కూడా ఉంటారు, అదేవిధంగా కొద్దిగా ఇప్పుడు నేర్చుకొని చెప్పగలిగే, ప్రిపేర్ అయ్యి చెప్పగలిగే టీచర్లు ఉంటారు. కనుక 100% ఏది ఏ సమాజంలో సాధ్యం కాదు, మన సమాజంలో కూడా సాధ్యం కాదు. మనం దానికోసం సంపూర్ణమైన జ్ఞానాన్ని విద్యార్థికి అందించే వైపుగా ప్రయత్నం చేయడానికి చూద్దాం. ఇది ఒకటైతే, రెండోది స్టూడెంట్ కాలేజీకి రావటం అంటే టైం వేస్ట్ కాదు. కాలేజీకి ఎన్ని గంటలు టైం స్పెండ్ చేస్తారు ఇక్కడ స్టూడెంటు? 3 డిపార్ట్మెంట్ ప్రాక్టికల్స్ ఉన్నాయి మన దగ్గర, జర్నలిజం, సైకాలజీ, లైబ్రరీ సైన్స్. మిగిలిన 20 డిపార్ట్మెంట్స్కి నో ప్రాక్టికల్స్. అంటే ఆ డిపార్ట్మెంట్స్ 9 to 1 మాత్రమే క్లాస్ వర్క్ ఉంటుంది. అంటే ఇక్కడ కేవలం 4 hours మాత్రమే స్పెండ్ చేస్తారు విద్యార్థులు. 24 గంటల్లో విద్యార్థి 4 hours స్పెండ్ చేస్తారు. కాలేజ్ లైఫ్ అనేది తిరిగి మళ్ళీ రాదు. ఇప్పుడు నేను 50 ఏళ్ళకి దగ్గరికి వచ్చాను, నేను ఎంఏలో చేరి మీలాగా కాలేజ్ లైఫ్ పొందాలని అనుకుంటే నాకు సాధ్యం కాదు. కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలి. కేవలం పాఠం వినటంతో పాటు కాలేజీకి రావటం, 10 మంది కలిసి మాట్లాడుకోవటం, లైబ్రరీలోకి వెళ్ళటం, రెఫరెన్స్ పుస్తకాలు చదువుకోవటం, కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనటం, మీడియా క్లబ్లో యాక్టివ్గా, ఇప్పుడు ఒక మీడియా క్లబ్ ఉంది. నువ్వు కాలేజీకి రాకపోతే నువ్వు నాతో ఇంటర్వ్యూ ఎందుకు చేస్తావు? మీ దాంట్లోనే కాలేజీకి రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంటర్వ్యూ కూర్చోలేరు ఇక్కడ. నీవే ఎందుకు కూర్చున్నావు? నువ్వు రెగ్యులర్ కాలేజీకి వస్తావు కనుక నేను కూర్చోబెట్టిండు మీ సార్. కనుక కాలేజీకి రావటం అంటే కేవలం పాఠాలు వినటం అర్థమే కాదు నా ఉద్దేశంలో. ఇన్ని విషయాలు దీని చుట్టూ ఉంటాయి కనుక ఇప్పుడు మనం సంభాషణ చేస్తూ ఉంటాం. క్లాస్ లేనప్పుడు నువ్వు ఎక్కడో మెట్ల మీదో కారిడార్లో నువ్వు నన్ను కలుస్తావు, ఏదైనా ఇష్యూ మీద నాతో మాట్లాడతావు, అట్లా నా ద్వారా నువ్వు కొంత జ్ఞానం పొందుతూ ఉంటావు. సో ఇన్ని రకాలుగా మనం జ్ఞాన సముపార్జన ఉంటుంది కనుక కాలేజీకి రావటం అనేది విద్యార్థికి ఒక ప్రాథమిక నియమంగా ఉండాలని నేను భావిస్తాను. రైట్ సార్, అయితే నెక్స్ట్ వీసీ లైన్లో మీరే ఉన్నారని చెప్పి బయట నడుస్తున్న టాక్, దాని గురించే మీరు ఇంత స్ట్రిక్ట్ యాక్షన్లు ఇంట్లో చూపించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారని చెప్పి బయట ఒక వార్త నడుస్తుంది, దాని గురించి మీరేం చెప్తారు? ఇదేనా సమాధానం? అంటే బయటి సమాజం ఎట్లుంటుందంటే అమాయకత్వం అనుకోవాలా, లేకపోతే తెలియనితనం అనుకోవాలా, లేకపోతే ఒక మనిషి మీద ద్వేషం అనుకోవాలా, నాకు తెలియదు. ప్రేమతో మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు ఇందులో, ప్రేమతో కాసిం సార్ వీసీ కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు, దాంతోపాటు ద్వేషంతో అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. యూజీసీ నియమం ప్రకారం వీసీ కావాలంటే ఒక ప్రొఫెసర్గా 10 సంవత్సరాలు సర్వీస్ ఉండాలి. నాకు ప్రొఫెసర్గా 4 సంవత్సరాలు మాత్రమే కంప్లీట్ అయ్యింది. అంటే నాకు ఇంకొక 6 సంవత్సరాలు కంప్లీట్ అయితే తప్ప నేను వీసీకి అప్లై చేసుకోవడానికి ఒక అర్హత రావాలి కదా. నువ్వు పీజీ జర్నలిజం ఎగ్జామ్ రాయాలంటే నువ్వు డిగ్రీ చదివి ఉండాలి. డిగ్రీ చదవకుండా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే ఈయన జర్నలిజానికి పోతున్నాడు అని ఎవడన్నా అన్నాడు అనుకో, ఇంకంతకన్నా అమాయకత్వం ఉండదు. కనుక 10 ఏళ్ళు నా ప్రొఫెసర్షిప్ అయిపోతేనే నేను వీసీకి అప్లై చేసుకోగలను. నెంబర్ 1 అంటే ఇంకొక 6 సంవత్సరాలు ఉంది నాకు. నెంబర్ 2, వీసీకి అప్లై చేసేటటువంటి వాళ్ళు సిన్సియర్గా ఉండి, మంచి టీచర్ అయి ఉండి, మంచి లక్షణాలుండి, నాలెడ్జ్ ఉంటేనే సరిపోదు. ఓకే, నా మీద పోయిన ప్రభుత్వం 6 కేసులు పెట్టింది. ఈ 6 కేసులు మామూలు కేసులు కావు. ఈ 6 కేసులు రాజద్రోహం కేసులు. 124 సెక్షన్ 124 ఉంది. ఆ 124 అంటే రాజద్రోహం. ఎవరి మీద పెడతారు రాజద్రోహం? దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళ మీద పెడతారు. అలాంటి నా మీద యూఏపీ అని ఒక కేసు పెట్టారు. ఆ యూఏపీ అనేది దానికి బెయిలే ఉండదు ఒక రకంగా, కానీ నాకు బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు నేను బెయిల్ ఉన్నా.
నేను అప్లై చేసుకుంటే నా వీణ ఇన్ని కేసులు ఉన్నోడికి ఎవడైనా వీసీ పోస్ట్ ఇస్తారా? ఇఫ్ ఇచ్చింది అనుకో, ముఖ్యమంత్రి వీసీ పోస్టుకు అప్లై చేసుకున్న తర్వాత 100 మంది అప్లై చేస్తారు, 200 మంది అప్లై చేస్తారు. చేసిన తర్వాత దానికి ఒక కమిటీ ఉంటుంది, స్క్రూటినీ చేసిన తర్వాత 3 పేర్లను బయటికి తీస్తారు. ఆ 3 పేర్లను ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రభుత్వం ఆ 3 పేర్లలో ఒక్క పేరును గవర్నర్కి పంపిస్తుంది. ఓకే, అంటే అది ఇంటర్నల్గా ఒక పేరు గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. 3 పేర్లలో గవర్నర్ ఒక పేరుకు టిక్ కొడతారు. ఓకే, నేను మాట్లాడుతున్న భాషణం, నా ఐడియాలజీ భారతదేశంలో రాజ్యాంగం కాపాడాలి, ప్రజాస్వామ్యం రక్షించబడాలి, ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, సమానత్వంగా ఉండాలని మాట్లాడతా. కానీ ఈ దేశాన్ని పరిపాలించే వారికి నేను మాట్లాడేది ఇష్టం ఉండదు. ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళే గవర్నర్ నియమిస్తారు ప్రతి రాష్ట్రంలో. నా పేరు టిక్ కొట్టాలంటే చిట్ట చివరికి గవర్నరే టిక్ కొట్టాలి. కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్ అసలు నా పేరు టిక్ కొడతాడని ఎవడైనా బుద్ధున్నోడు అనుకుంటాడా? ఈ రాష్ట్రంలో కామన్ సెన్స్ కొద్దిగా ఉన్నోడు ఎవరైనా అనుకుంటాడా? కనుక ఈ 2 కారణాల వలన నేను వీసీ అయ్యే అవకాశం లేదు, ఎప్పుడూ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ నన్ను వీసీ చేయాలంటే ముఖ్యమంత్రి ఎంత దమ్మున్నోడు కావాలి. ఎప్పుడు? అది కూడా 6 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి అంత దమ్మున్నోడు అయ్యి ఉండి గవర్నర్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటోడు ఎవడన్నా వస్తే ముఖ్యమంత్రి, అప్పుడు వీసీని అవుతా కావచ్చు. అయితే వీసీ, ప్రిన్సిపాలు ఇట్లాంటి పోస్టులు వీటి పట్ల నాకు అసలుకు పెద్ద మమకారం కానీ అవసరం కానీ నాకు లేదు. నేను ఒక మంచి టీచర్గా ఉండాలనుకుంటా, మంచి పరిశోధకుడుగా ఉండాలనుకుంటా, విద్యార్థులతో పాటు సమాజానికి నాకు తోచిన జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటా. ఆర్ట్స్ కాలేజీ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండిందో మీ అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో మన వైస్ ఛాన్సలర్ కుమార్ గారు నాకు ఇష్టం లేకపోయినా మీరు కంపల్సరీ తీసుకోవాలి అని ఆయన ఆర్డర్ చేస్తే నేను ఈ ప్రిన్సిపాల్ని తీసుకున్న. ఇంత మేరకే దీనికి ఉన్నటువంటి పరిమితి. యూనివర్సిటీ అటానమీ గురించి చాలా స్టేట్స్లలో స్టేట్ యూనివర్సిటీస్ అన్నీ స్టేట్ కంట్రోల్లో ఉంటాయి. మన దగ్గర కూడా అట్లనే ఉంది. ఎస్, అయితే ఒక స్టేట్ యూనివర్సిటీకి అటానమీ ఉంటే అది ఎంత డెవలప్మెంట్ చూపించగలుగుతుంది? మనకి యూజీసీలో యూజీసీ చట్టం ద్వారా 1956లో యూజీసీ ఏర్పడింది. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడింది యూజీసీ అనేది అటానమస్ బాడీ. ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే యూజీసీకి ఒక బడ్జెట్ ఇస్తుంది. 1000 కోట్లు 2000 కోట్లు బడ్జెట్ ఇస్తుంది. డైరెక్ట్గా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంహెచ్ఆర్డి, ఈ ఎంహెచ్ఆర్డి మినిస్ట్రీకి వచ్చే డబ్బు డైరెక్ట్గా యూజీసీకి వచ్చేస్తుంది. ఆ యూజీసీ ఏం చేస్తుందంటే తనకొచ్చిన 1000 కోట్లలో దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకి 100 కోట్లు 50 కోట్లు 200 కోట్లు అట్లా కేటాయిస్తూ వస్తుంది. యూజీసీ అటానమస్ కలిగి ఉన్నటువంటిది ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత యూజీసీ అటానమస్ కోల్పోయింది ఒక రకంగా. ఇప్పుడు యూజీసీని తీసేస్తున్నారు. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో యూజీసీ ఉండదు ఇంకా మనకు రేపు భవిష్యత్తులో. మీ సర్టిఫికెట్ల మీద యూజీసీ అని రాదు. ఆ యూజీసీకి ఉన్న అటానమసే స్టేట్ యూనివర్సిటీస్లు కూడా ఉండాలని ఆ రోజు మన రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నారు, మన పెద్దవాళ్ళు కోరుకున్నారు, నెహ్రూ లాంటి మేధావులు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో ఒక చట్టం చేస్తుంది. చట్టం చేసి మన యూనివర్సిటీని పెట్టారు. అంటే మన యూనివర్సిటీ నైజాం పెట్టాడు అనుకోండి. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడిన యూనివర్సిటీలన్నీ కూడా ప్రభుత్వ చట్టం ద్వారా వస్తాయి. ఆ చట్టంలో ఏముంటుందంటే విశ్వవిద్యాలయం అనేది ఒక అటానమస్ బాడీ. ఈ అటానమస్ బాడీలోకి ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని ఉంటుంది. కానీ ప్రభుత్వమే నిధులు ఇస్తుంది, ప్రభుత్వమే నియామకాలు చేస్తుంది. కానీ సిలబస్ను రూపొందించుకునేటప్పుడు, పరిశోధనలు చేసేటప్పుడు, నియామకాలు చేసుకునేటప్పుడు, సెమినార్లు నిర్వహించేటప్పుడు అన్ని రకాలుగా యూనివర్సిటీకి ఒక అటానమస్ ఉండాలనేది ప్రభుత్వం యొక్క దృష్టి. యూనివర్సిటీకి సంబంధించిన స్టాచ్యూలో కూడా అదే ఉంటుంది. అయితే ఇది 1956 సంగతి చెప్తున్నా మీకు నేను. 56, 76, 86, 96, 2006, 2016, 2026కి వచ్చాం మనం. రాను 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 ఏం చేశారంటే గవర్నమెంట్ అటానమస్ను దెబ్బ కొడుతూ వస్తూ ఉంది. ఎందుకు అంటే అటానమస్ మనం ఎప్పుడు హాయిగా ఎంజాయ్ చేయగలము? డబ్బులు ఉన్నప్పుడు. ఇప్పుడు జీతాల కోసమే మనం ప్రభుత్వం మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు మన యూనివర్సిటీకి 830 కోట్ల అవసరం జీతాలకి సంవత్సరానికి. ప్రభుత్వం ఇస్తున్నది 530 కోట్లు. అంటే 300 కోట్లు డెఫిషియన్స్తో నడుస్తున్నాం మనం. జీతాలు నెల వచ్చిందంటే వీసీ గారు వెళ్ళి గవర్నమెంట్ దగ్గర నిలబడాలి, ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర వెళ్ళి. అప్పుడు ఆయన చెక్ ఇస్తే తెచ్చి మనకు జీతాలు ఇవ్వాలి.
అంటే మనం ప్రతిదీ ప్రభుత్వం మీద డిపెండ్ అయ్యేటట్టు చేసుకున్నారు వాళ్ళు. కనుక అటానమస్ కోల్పోయి రోజు రోజుకి మనం పూర్తిగా ప్రభుత్వం మీద ఆధారపడే పరిస్థితిని ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. ఇప్పుడు అటానమస్ గురించి మాట్లాడటం అనేది నిజంగా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే మరి ఇలా ఉంటే ఎట్లా యూనివర్సిటీలు నడపడం అంటే నిజంగా అటానమస్ ఉండాలని కోరుకుంటా నేను. ప్రభుత్వాలు నిధులు ఇవ్వాలని కోరుకుంటా. ప్రతి సంవత్సరం 1000 కోట్లు ఇవ్వాలి. ఒక సంవత్సరం 1000 కోట్లు ఇవ్వడం కాదు, ప్రతి సంవత్సరం 1000 కోట్లు ఇవ్వాలి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి వాటికి అని కోరుకుంటా నేను. మరి విద్యార్థి సంఘాలు, పౌర సమాజము, మేధావులు అందరూ కలిసి అటానమస్ కోసం ఒక పెద్ద పోరాటం చేయాలి. మరి అందరూ ముందుకు వస్తే అందులో నేను కూడా ఉన్నామని కోరుకుంటున్నాను. ఓకే సార్, అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులకి ఎట్లాంటి ఎక్స్పోజర్ దొరకాలని మీరు అనుకుంటున్నారు? ఎస్ దానికోసం మనం ఎట్లాంటి అది చేయబోతున్నాం సార్ ఈ ఇయర్? ఎస్ ఇది మంచి క్వశ్చన్. ప్రపంచవ్యాప్తంగా బాగా పేరున్న దేశాల్లో యూనివర్సిటీలు ఇంగ్లాండ్ అండ్ అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఈ 4 దేశాలకే మన భారతదేశం నుంచి ఎక్కువ మంది విద్యార్థులు చదువుకోవడానికి వెళ్తారు ఉన్నత చదువుల కోసం. ఎందుకంటే అక్కడ యూనివర్సిటీలు ఎప్పుడో 1000 ఇయర్స్ 2000 ఇయర్స్ కిందట ఏర్పడి పనిచేస్తున్న యూనివర్సిటీస్ ఉన్నాయి. 100 ఇయర్స్ 200 ఇయర్స్ 500 ఇయర్స్ కింద ఏర్పడి పనిచేస్తున్న యూనివర్సిటీస్ ఉన్నాయి. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి. అక్కడికి మన పిల్లలు వెళ్ళాలి, ఎక్స్పోజర్ ఉండాలంటే ఏంటంటే ఒక ప్రమాణాలు పెట్టుకున్నారు వాళ్ళు. ఏం ప్రమాణాలు? భారతదేశంలో ఉన్న స్టేట్ యూనివర్సిటీస్ అయినా సరే, సెంట్రల్ యూనివర్సిటీస్ అయినా సరే, ప్రైవేట్ యూనివర్సిటీలు అయినా ఆ యూనివర్సిటీలో విద్యార్థికి గ్రేడింగ్, ఏ గ్రేడింగ్ వస్తే వాళ్ళని తీసుకోవాలి అనేది ఒక ప్రమాణం పెట్టుకున్నారు. దానితో పాటు ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి విద్యార్థి వస్తున్నారు అంటే ఆ యూనివర్సిటీ ఏ స్థాయిలో ఉంది ప్రపంచ ర్యాంకింగ్లో అని చూస్తున్నారు. రేపు మీ అందరికీ ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది. మనకిప్పుడు NAC A+ ఉంది. నెక్స్ట్ NAC A+ రాలేదనుకోండి, ప్రపంచ యూనివర్సిటీస్లోకి మీరు ఎవ్వరు కూడా వెళ్ళి చదువుకోలేరు. A+ ఉన్న యూనివర్సిటీలకే వాళ్ళు అడ్మిషన్ ఇవ్వాలని ఒక నియమం పెట్టుకున్నారు. మనకి ఇంజనీరింగ్ కాలేజ్ అయినా లేదా అన్ని మిగతా కాలేజీలు అయినా A+ రావాలంటే గ్రేడింగ్, NAC గ్రేడింగ్ పొందాలి. అంతర్జాతీయ గ్రేడింగ్లో మనము 100-200 స్థానాల్లోకి రావాలి. భారతదేశ స్థాయిలో మనము 20-30 స్థానాల్లోకి రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ కావాలి. విద్యార్థులు అత్యున్నతమైన ప్రమాణాలు సంపాదించాలంటే వాళ్ళకు నాణ్యత ఉండాలి. వాళ్ళ బోధనలు, మనం చెప్పే చదువులో సిలబస్ కూడా అంతర్జాతీయ ప్రమాణాలను పోలి ఉండాలి. మన దగ్గర ఉన్న సిలబస్ 30 ఏళ్ళ కిందట 40 ఏళ్ళ కిందట తయారు చేసిన సిలబస్ చదువుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జర్నలిజం ఉందనుకోండి. ఇవాళ జర్నలిజంలో చాలా మార్పులు వచ్చాయి ప్రపంచంలో. మనం ఇంకా ఏం చదువుతున్నాం అంటే ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ జర్నలిజం, ద హిస్టరీ ఆఫ్ తెలుగు జర్నలిజం, లేకపోతే లీడ్, వార్త రాయటం ఎట్లా, వార్త లక్షణాలు ఏమిటి, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ఏమిటి, ప్రింట్ మీడియా ఏమిటి, మార్కెటింగ్ ఏమిటి, బహుశా ఇవి మీ సిలబస్లు ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఓకే, కానీ ఇవాళ ప్రపంచ దేశాల్లో సిలబస్లు ఎట్లా రూపొందాయి అంటే అసలు ఒక వెబ్సైట్ ప్రిపేర్ చేయటం ఎట్లా, వెబ్సైట్కి మెటీరియల్ ఇవ్వటం ఎట్లా, వెబ్సైట్ని ఎలా తయారు చేయాలి, గూగుల్కి సమాచారాన్ని ఎట్లా అందించాలి, ప్రపంచంలో ఉన్న అన్ని భాషలను, ఏ భాషలోనైనా సరే ఎవరైనా ప్రపంచంలో ఎక్కడున్నవాడని చదువుకోగలిగే టెక్నాలజీని డెవలప్ చేయటం ఎట్లా, లేకపోతే యూట్యూబ్కి కంటెంట్ రైటింగ్ ఎట్లా రాయాలి, యూట్యూబ్ కంటెంట్, లేదా చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి, బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని ఉంటుంది. ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లని ప్రిపేర్ చేయడానికి కావలసిన బ్రివిటీ, రైటింగ్లో బ్రివిటీ ఎట్లా సాధించాలి, ఇవి వాళ్ళు కోరుకుంటున్నారు. మార్కెట్ కోరుకుంటుంది వాళ్ళు. ఆ మార్కెట్కు తగిన సిలబస్ను మనం రూపొందించుకుంటేనే అక్కడి సిలబస్ మన సిలబస్ వాడు చూస్తాడు. నువ్వు పీజీకి అక్కడ వెళ్ళాలనుకో, లేదా పిహెచ్డికి వెళ్ళాలనుకో, పీజీలో డిగ్రీలో ఈ విద్యార్థి నా సిలబస్కు దగ్గరగా సిలబస్ చదివాడా లేదా అని చూస్తాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాడి క్రెడిట్స్కి దగ్గర మన క్రెడిట్స్ ఉన్నాయా లేదా అని చూస్తాడు. నిజానికి మన భారతదేశంలో ఉన్న సిలబస్ వాళ్ళ క్రెడిట్స్కి సంబంధం లేదు, ఏమాత్రం పోలిక లేదు వాళ్ళ సిలబస్కి మన సిలబస్కి. మరి అదే ప్రైవేట్ యూనివర్సిటీ వాడు మాత్రం ఏం చేస్తున్నాడంటే మన దగ్గరనే, మన తెలంగాణలోనే ఒక మహేంద్రవాడు యూనివర్సిటీ పెట్టాడు, సింబైసిస్ వాడు యూనివర్సిటీ పెట్టాడు. వీళ్ళందరూ అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన సిలబస్ను వాళ్ళ పిల్లలకు బోధిస్తున్నారు అక్కడ పిల్లలకి. మన దగ్గరనేమో సాహసం చేయట్లేదు మన ప్రొఫెసర్లు కొత్త సిలబస్ను పెట్టడానికి, వెనక ముందు ఆడుతున్నారు. అందుకే సిలబస్లో మార్పు రావాలి, క్రెడిట్లో మార్పు రావాలి, మన యూనివర్సిటీకి వచ్చేటటువంటి ర్యాంకింగ్ ఉత్తమమైన ర్యాంకింగ్ రావాలి. ఇంత వస్తే అప్పుడు మన పిల్లలకి
అంతర్జాతీయంగా ఎక్స్పోజర్ వస్తుంది. దానికోసం మనం అందరం ప్రయత్నం చేద్దాం. సార్, ఒక విద్యార్థిగా నేను ఆర్ట్స్ కాలేజ్‌నే ఎందుకు చూస్ చేసుకోవాలి సార్? బయట ప్రైవేట్ కాలేజెస్ చాలా ఉన్నప్పుడు లైక్ స్పెషాలిటీ ఏంది? ఎస్, ఆర్ట్స్ కాలేజ్ అనేది ఒక 80 సంవత్సరాల కిందట కట్టిన ఒక కళాత్మకమైన బిల్డింగ్ మాత్రమే కాదు. ఆర్ట్స్ కాలేజీలో చేరడానికి మొదటి క్రైటీరియా ఏమిటి అని ఒక ప్రశ్న వేసుకుంటే, మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు వారి శ్రమతో ఈ రాళ్ళని పొందుపరిచి వాళ్ళ జ్ఞాపకాలతో ఈ బిల్డింగ్ కట్టారు. ఈ బిల్డింగ్ను చూడడానికి, ఆ రాళ్ళని మన మునివేళ్లతో తాకడానికి, అలాంటి ఒక జ్ఞాపకాన్ని పొందడానికి ఇక్కడ చేరవచ్చు, చాలా సింపుల్గా చెప్పాలనుకుంటే. కానీ అంత మాత్రానికి ఇక్కడ చేరవలసిన అవసరం ఉండకపోవచ్చు. ఇక రెండో అంశం ఏంటంటే, ఆర్ట్స్ కాలేజీలో నారాయణ రెడ్డి గారు చదువుకున్నారు, ఇక్కడ ప్రొఫెసర్గా పనిచేశారు. ఆర్ట్స్ కాలేజీలో హనుమంతరావు గారు చదువుకున్నారు, ప్రధానమంత్రికి సలహాలు ఇచ్చే స్థాయిలో వారు ఎకనామిక్స్లో గొప్ప ప్రొఫెసర్ అయ్యారు. ఇక్కడ ఈ యూనివర్సిటీలో పివి నరసింహారావు గారు చదువుకున్నారు, వారు దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఇలా పేర్లు చెప్తే ఎంతోమంది గొప్పవారి పేర్లు చెప్పొచ్చు. సో ఈ ప్రాంతంలో, ఈ ఆర్ట్స్ కాలేజ్లో ఎందరో ప్రావీణ్యం కలిగిన ప్రొఫెసర్లు పాఠాలు చెప్తారు కనుక, ఒక క్రమ పద్ధతిలో క్లాస్ వర్క్ నడిచి, క్రమ పద్ధతిలో పరిశోధన జరిగి ఉత్తమమైన జ్ఞానం పొందడానికి ఇది ఒక ఆకారం. ప్రైవేటు కాలేజీల్లాగా ఇక్కడ బోధన అనేది ఉండదు. ఇక్కడ బోధన భిన్నంగా ఉంటుంది, విశ్లేషణాత్మకంగా ఉంటుంది, వివరణాత్మకంగా ఉంటుంది. ఒక విద్యార్థిని సమాజంలో తనకు తాను కాళ్ళ మీద ఎట్లా నిలబడాలి అనే జీవితాన్ని నేర్పడానికి ఉంటుంది. ఇక రెండవది, ఇక్కడికి వచ్చే పిల్లలు భిన్నమైన సామాజిక వర్గాలు, భిన్నమైన ఆర్థిక సామాజిక స్థితిగతులు ఉన్న వాళ్ళు వస్తారు. ఒకరి జీవితాలు మరొకరు చూడటం మూలంగా, నేర్చుకోవటం మూలంగా, సంభాషించటం మూలంగా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకొని ఒక గొప్ప జీవితాన్ని రూపొందించుకోవడానికి పునాది ఆర్ట్స్ కాలేజ్లో వస్తుంది. ప్రైవేట్ కాలేజీలు సాధ్యం కాదు, డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఒకే దగ్గర ఉంటారు. కానీ ఇక్కడ ఒక రంగుల ప్రపంచం ఉంటుంది ఆర్ట్స్ కాలేజీలో. దానికోసమే ఆర్ట్స్ కాలేజీలో చేరవచ్చు అని నేను చెప్పగలను. So, sir, in this constant era, which is being like changing every time, so ఈ ఎరాలో ఒక స్టూడెంట్ అనేది ఆర్ట్స్ కాలేజ్ నుంచి బయటికి వెళ్తున్నానంటే ఎలాంటి పరిజ్ఞానం పొందాలి? ఓకే అమ్మ, ఆర్ట్స్ కాలేజీలో చదువుకొని వచ్చారు అని అంటే సహజంగా వీళ్ళు మంచి జ్ఞానం ఉన్నోళ్ళు, నాలెడ్జ్ ఉన్నోళ్ళు అనుకుంటారు. సో దానికి తగినటువంటి నైపుణ్యాలు ఇక్కడ పొందిపోవాలి. ఒకటి, ఏదైనా ఒక విషయాన్ని శ్రద్ధగా వినటం ఒక లక్షణం ఉండాలి ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థికి. రెండవది, విన్నదాన్ని మాట్లాడగలగాలి. కమ్యూనికేషన్ అనేది మంచి నైపుణ్యం. మనం మాట్లాడితే మన భాష ఎదుటివాడి గుండెల్లోకి, మెదడులోకి చొచ్చుకపోవాలి ఒకేసారి. అంతటి ఇంగ్లీష్లో మాట్లాడతారా, తెలుగులో మాట్లాడతారా, ఏ భాషలోనే మాట్లాడండి, కానీ మృదువైన భాషతో, మంచి వాక్యాలతో, మంచి కంఠస్వరంతో మాట్లాడే రెండో నైపుణ్యం పొందాలి ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులు. మూడో నైపుణ్యము చదవగలగాలి, బాగా చదవగలగాలి. ఏ పుస్తకాన్నైనా చదివి అర్థం చేసుకునే నైపుణ్యాన్ని మూడో నైపుణ్యం పొందాలి. చివరికి నాలుగో నైపుణ్యం, విన్నదాన్ని, మాట్లాడిన దాన్ని, చదివిన దాన్ని అద్భుతంగా రాయగలగాలి. అక్షరమే అల్టిమేట్. ఈ ప్రపంచంలో మన పేరు నిలబడడానికి అక్షరమే. ఈ 4 లక్షణాలు ఆర్ట్స్ కాలేజీలో చదివిన వాళ్ళకి ఉండాలి. ఇవి నేర్చుకోవాలని నేను కోరుకుంటాను. సార్, ఈ న్యూ ఇయర్కి మీరు మాకు స్టూడెంట్స్కి ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి? ప్రియమైన విద్యార్థులారా, 2025 సంవత్సరాన్ని పూర్తి చేసుకొని 2026వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ ఆహ్వానం కొత్త సంవత్సరంలోకి. కొత్త సంవత్సరం అంటే తారీఖు మారటం కాదు, జీవితం మారాలి, ఆచరణ మారాలి, ఆలోచన మారాలి. ఇప్పటి వరకు మీలో ఏమైనా చెడలవాట్లు ఉంటే ఆ చెడలవాట్లను నిన్నటితో పూర్తి చేసుకొని ఈ రోజులోకి ప్రవేశించండి. మూడవది, మీలో బద్ధకం ఉంటే బద్ధకాన్ని వదిలించుకొని పొద్దున్నే 5 గంటలకు నిద్రలేసే అలవాటును ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. తర్వాత మూడవది, మీరు ఈ ప్రపంచాన్ని జయించాలంటే పుస్తకం ఒక్కటే మీ జీవితాన్ని మారుస్తుంది. నిరంతరం చదివే అధ్యయనశీలుడుగా మీరు మారండి. నాలుగవది, మనుషులు పుట్టామా, పెరిగామా, చనిపోయామా కాదు, ప్రతి జీవికి ఒక సార్థకత ఉంటుంది. ప్రతి జీవికి ఒక సార్థకత ఉన్నప్పుడు ఈ జీవులలో మానవ జీవితం ఉత్తమమైనది. ఈ ఉత్తమమైన జీవితాన్ని ఉత్తమంగా జీవించడం ఎలా అనేది మీరు నేర్చుకోవాలి.
మంచి పౌరులుగా ఉండాలి, మంచి బిడ్డగా ఉండాలి, మంచి భర్తగా ఉండాలి, మంచి అన్నగా ఉండాలి, మంచి తమ్ముడిగా ఉండాలి. భారతదేశంలో ఉత్తమమైన మానవులుగా మారడానికి మీరు ఈ సమాజం కోసం కూడా పనిచేసే ఒక ఆలోచనను పెంపొందించుకొని తోటి వారికి ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడును అన్నాడు గురజాడ అప్పారావు. కనుక మంచి పెంచాలి, మంచి మేలు చేయాలి ఈ ప్రపంచానికి, ఈ దేశానికి. అలా మేలు చేసే మంచి విద్యార్థులుగా మీరు మారాలని నూతన సంవత్సరం రోజు మీ అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ. మీ సమయాన్ని మాతో మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ది బిగ్ బైట్. అండ్ థ్యాంక్ యూ. ఈరోజు మీ బర్త్డే సార్, అండ్ వీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం వీ విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో బర్త్డే అంటే బర్త్ వితౌట్ బర్త్డే. కంచయ్యలయ్య గారు అన్నారు ఈ మాట, నాది కాదు. ఇది టీచర్ రాసిన బర్త్డే. మామూలుగా మా అమ్మ నాన్నకు చదువు రాదు కనుక నేను పుట్టినప్పుడు రాసి పెట్టలేదు. బడిలో జరిపించినప్పుడు జనవరి 1వ తారీఖు అని రాశారు. ప్రపంచం అంతా ఆ రోజు సంబరాలు జరుపుకుంటుంది కనుక నా బర్త్డే చాలా స్పెషల్. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద షో.